ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. ఆమెన్, హల్లెలూయా. తల్లిదండ్రులు చిన్ననాటి నుండి పెంచే విధానము పిల్లలను దేవుని భయభక్తులతో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు జ్ఞానవంతులు అవుతారు, బుద్ధివంతులు అవుతారు. కావున ప్రియ సహోదర సహోదరి, పిల్లలను తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా పెంచాలి. జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషంతో ఆనందంతో నింపుతారు. తండ్రిని సంతోషపరుస్తున్నాడు అంటే కుమారుడు జ్ఞానం గలవాడు అని అర్థము. తండ్రి చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా మరియు లోకానుసారంగా ఉన్నట్లయితే తండ్రికి వేదన కలుగుతుంది. కన్న తండ్రి వేదనకు గురి అవుతున్నాడు అంటే కుమారుడు జ్ఞానము లేనివాడు అని అర్థం, జ్ఞానహీనుడు. కావున ప్రియ సహోదర సహోదరి, తల్లిదండ్రులైన వారు పిల్లలను పెంచి పెద్ద చేసే విధానము ఒక గొప్ప నైపుణ్యము గలది. పిల్లలకు మనము ఏది బోధిస్తామో అది అలవాటు అవుతుంది. పిల్లలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడము అనేది తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన పాత్ర. కావున ప్రియ సహోదర సహోదరి, పిల్లలు పెంచే విధానము దేవుని భయభక్తులతో నీతిగా యథార్థముగా పెంచాలి. పిల్లలు రోజు ప్రార్థన చేసుకునేలా తీర్చిదిద్దాలి. కుటుంబ ప్రార్థన అనుదినము జరిపించాలి. క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి, ఆరాధనలో పాల్గొనాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, వాక్యము వినాలి, ఎక్కువ సమయం దేవునితో గడపాలి. ఇలా చేసినప్పుడు కుమారులు బుద్ధివంతులుగా ఉంటారు, జ్ఞానము గలవారు అవుతారు, ప్రయోజకులు అవుతారు. అదే ఇష్టానుసారంగా దేవుని భయభక్తులు లేకుండా తిరిగేవారు, తల్లిదండ్రుల మాట వినని వారు తన తల్లికి దుఃఖం పుట్టిస్తారు, బుద్ధిహీనులు అవుతారు. కావున ప్రియ సహోదర సహోదరి, కుమారులను పెంచే విధానంలో, పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రులైన వారు ప్రార్థనతో పెంచాలి, దేవుని భయభక్తులతో పెంచాలి. ఇలా పెంచిన కుమారులు జ్ఞానవంతులు అవుతారు మరియు బుద్ధివంతులు అవుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విన్న మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల యొక్క శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలకు ఓదార్పు దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డలకు వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలు వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను కాపాడండి. దైవ సేవకుల కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. వారు చేయుచున్న సేవల్లో ఎదురయ్యే ఆటంకములన్నీ తొలగించండి. యవనస్తులను కాపాడండి. యవనస్తులు ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల మాట చొప్పున నడుచుకొని దేవుని యందు భయభక్తులు గలవారిగా తీర్చిదిద్దండి. మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి. దేశాన్ని ఏలే నాయకులను, మంత్రులను, ముఖ్యమంత్రులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించే గొప్ప దైవజ్ఞానాన్ని అనుగ్రహించండి. అల్లర్లు, గొడవలు సృష్టించే వారిని మార్చండి. వారు చేయుచున్నది సరైనది కాదు అని గ్రహించి వారి యొక్క చెడు అభిప్రాయాలు వదిలి యథార్థంగా, నీతిగా, నిజాయితీగా జీవించే కృప దయచేయండి.
ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.